అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే. ఈ మెడికల్ కళాశాలల అంశం ముగిసిన అధ్యాయం కిందని చెప్తున్నది కూటమి ప్రభుత్వం. వాళ్ళ ప్రైవేటైజేషన్కి అదే పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు, కేవలం అడ్మినిస్ట్రేషన్ మాత్రం వాళ్ళు చేస్తారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. లేదు, ఆ ఇచ్చినటువంటి పీపీపీ ఉత్తర్వులో చూస్తే మొత్తం నిర్వహణతో పాటుగా దాంట్లో డబ్బులు వాళ్ళు ఎంత సంపాదించుకోవచ్చు అన్నటువంటి దాంట్లో క్లియర్గా ఉంది. అక్కడేమి స్పష్టత వేరే ఉట్టి నిర్వహణ ప్రైవేట్ కాదన్నది వైసీపీ ఇప్పటిదాకా వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఆ కాలేజీల దగ్గరికి వెళ్ళే కార్యక్రమం, ఇప్పటిదాకా వాళ్ళ అనుబంధ సంఘాలు ఉద్యమిస్తుంటే ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు కాలేజీల దగ్గరికి. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీల దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితులను ఆయన గమనించి మరి ఆయన ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తారన్నది చూడాలి. అయితే ఆయనకు ఆ హక్కు ఉంది, ఎందుకంటే ఆయన సమయంలో వచ్చిన కాలేజీలు అవి. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ తీసుకొచ్చిన కాలేజీ కొన్ని నిర్మాణాలు ప్రారంభించాడు. సరే, కొన్ని అవుతాయి, కొన్ని కాలేదు, కొన్ని రకరకాల స్టేజ్లో ఉన్నాయి. ఉన్నప్పుడు ఆ కాలేజీలని వీళ్ళు పీపీపీ సిస్టంలోకి తీసుకెళ్ళిపోయి నోటిఫికేషన్ ఇచ్చి దానివల్ల మరి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా విద్యార్థులకు అనేది ముఖ్యమైన అంశం కదా. ఇవ్వచ్చు, కానీ ఇచ్చిన దానివల్ల న్యాయమా జరుగుతుందా అన్యాయం జరుగుతుందా? ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, పీపీపీలు అంటే ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించేటివి ఆదాయ వనరులుగానే ఉంటాయి కానీ సేవా వనరులుగా ఉండవు. ఇప్పుడు హైవేలు ఇస్తారు, అది ఆదాయ వనరుగా కాదా? చెక్ పోస్టులు పెడతారు, వసూలు చేస్తారు. అలాగే ఇంకా ఏవైనా విమాన సర్వీసులు కానీ లేకపోతే కనుక రైల్వే సర్వీసులు కానీ ఇవన్నీ కూడా ఆదాయ వనరుల కింద ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశాలు ఇస్తున్నారు. దానివల్ల అవి మెరుగుపడ్డాయి. ప్రైవేట్ భాగస్వామ్యం అంటే బాధ్యత తీసుకుంటుంది, అన్ని విధాలుగా ఉంటుంది. అదే ప్రభుత్వం అయితే నిధులు లేవని రోడ్డు పాడైపోయినా వెంటనే రిపేర్ కూడా చేయరు. ఇక్కడ ఇది కాలేజీలు కంపెనీలు కాదు, అవి సర్వీస్, అంటే ప్రజలకు సేవ చేసేటువంటి ఒక దేవాలయాలుగానే మనము ఆసుపత్రులను భావించాలి. ఆసుపత్రులు అంటే ఆసుపత్రులకు అనుబంధంగా కాలేజీ ఉంటే అక్కడ ఆసుపత్రి కూడా ఉండాలి కంపల్సరిగా. సో ప్రభుత్వ పరంగా నడిపితే ఏమైపోతుంది? సరే, ప్రభుత్వానికి నిధులు ఉన్నాయి, లేవో ఉన్న మేరకు కట్టించి కొంత ఆలస్యమైనా కూడా కట్టించిన తర్వాత ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆసుపత్రులు, కాలేజీకి అనుబంధంగా ఉండే ఆసుపత్రులు ఉచిత సేవలు అందిస్తాయి. పేద వర్గాలకి ఉపయోగకరంగా ఉంటుంది, మధ్యతరగతి వాళ్ళకు కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఆర్గ్యుమెంట్లు చేసుకున్న కూటమి ప్రభుత్వంలో నాయకులు ఒక ప్రైవేట్ కంపెనీలో తీసుకొచ్చి భాగస్వామ్యం చేస్తే అతను లాభాపేక్ష లేకుండా సర్వీస్ చేస్తాడు. అతను సర్వీస్ చేయడానికి వస్తాడా? పెట్టుబడి పెడతాడా సర్వీస్ చేయడానికి? ఎవరన్నా అలా ప్రకటించమని చూద్దాం వాళ్ళని. ఒకవేళ పీపీపీ కింద ఇస్తున్నారు, అయ్యా నేను లాభాపేక్ష నాకు అవసరం లేదు, ఇదిగో నేను దీనికి ఈ ఆసుపత్రికి నేను 200 కోట్లు ఇస్తూ పెడుతున్నాను పెట్టుబడి ఉచితంగా, నాకు బ్యాక్ రానక్కర్లేదు అని చెప్తారా వాళ్ళు? లేదు కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టిన తర్వాత ఏ రూపంలో దాన్ని తిరిగి పొందగలుగుతారు? ఆసుపత్రుల్లో ఖచ్చితంగా ఫీజులు పెడతారు. కాలేజీ విద్యార్థుల విషయం అడ్మిషన్స్ లో మేనేజ్మెంట్ కోటా పెట్టుకుంటారు, పెద్ద ఎత్తున మేనేజ్మెంట్ కోటాకు అనధికారికంగా డొనేషన్లు వసూలు చేసుకుంటారు. ఈ రెండు ఎట్లా ఆపుతారు? ఈ రెండింటికి క్లారిటీ ఇవ్వాలి కదా. మరి లాభాపేక్ష ఉండదు, వాళ్ళు పెట్టుబడి పెడతారు, ఇదిగో మేము అలౌ చేయము మేనేజ్మెంట్ కోటా కింద, మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు ఇచ్చినా కూడా దాని రేట్ ఇంతే పెడతాము, ఆ రేటు పరిధిలోనే తీసుకోవాలి వాళ్ళు అనేది ఏదైనా నిర్దేశిస్తారా? ఇప్పుడు ఏదో అడ్మినిస్ట్రేషన్ ఏంది, ఎవరైనా
అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకునేది, ప్రైవేట్ వాడు వచ్చి ఏం అడ్మినిస్ట్రేషన్ చూస్తారు అక్కడ? అడ్మిషన్లో కూడా చూసుకుంటే వాళ్ళ స్టాఫ్ వచ్చి అడుగుతున్న అడ్మిషన్ చేస్తారా? అది ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టడానికి డబ్బులు పెట్టుబడి పెట్టాడు, ఏదో 10 మంది స్టాఫ్ తీసుకొచ్చి ఆడ అడ్మిషన్ చేసుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా వాటి రెవెన్యూ ఆశిస్తాడు. ఇది ఎవరు నమ్మేటువంటిది కాదు. ఉన్న విషయం ప్రజలకు చెప్పాలి, చెప్పే చేయండి. దాపరికం ఎందుకు దానికి? ప్రైవేట్ వాడు వచ్చిన తర్వాత వాడు దోపిడీ చేయకుండా ఉండనే ఉండడు. మీ కంట్రోల్లో, ప్రభుత్వ కంట్రోల్లో వాళ్ళు ఉండనే ఉండరు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తారు. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారంటే, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎవరో అప్లై చేసిన తర్వాత వాళ్ళతో మీరు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఆ అగ్రిమెంట్ ఏమి చేసుకుంటారో దాన్ని బయట పెట్టండి. రేపు ప్రజలందరికీ చూపించండి, ఇదిగో ఇలా అగ్రిమెంట్ చేసుకుంటున్నాం మేమని. అప్పుడు కదా వాస్తవాలు తెలుస్తాయి. అప్పుడు కదా వాడు దోపిడీ చేస్తాడా చేయడా ప్రైవేట్ వాడని అర్థమవుతుంది. ఇప్పుడు ఒకటి నేనైతే ఏంటంటే, ప్రభుత్వం దగ్గర నిధులు లేని పరిస్థితి ఒకటి. రెండోది ప్రభుత్వ మెడికల్ కళాశాల కానీ, మెడికల్ కాలేజీలు కానీ, లేకపోతే ఆసుపత్రులు కానీ నిర్వహణలో కష్టమైతే ఉంటది కాదని నేను. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవి లేవు ఇవి లేవు అని, అటు ఉద్యోగాలు పోస్టులు ఫిలప్ చేయదు, ఎక్విప్మెంట్ సరిగా ఉండవు, సిరంజీలు ఉండవు, బెడ్లు ఉండవు. ఇవన్నీ మనం రకరకాలుగా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ప్రైవేట్ వాడైతే అవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాడని ఒక భావన ఉంది. కానీ ప్రైవేట్ వాడు ఏమి దోచుకోడు అని ఎట్లా చెప్తారు? నాకు అర్థం కాలే. వాడు దేని గురించి పెడతాడు పెట్టుబడి? అది కరెక్ట్ అయితే కాదు. ఇప్పుడు దాన్ని నేను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఉన్న విషయం చెప్పండి. ఇప్పుడు వాడిని మీరు ఎలా కంట్రోల్ చేస్తారో చెప్పండి. నేను ఒకటే క్వశ్చన్, రెండే క్వశ్చన్లు. ఆ ఆసుపత్రి నిర్వహణ అతను ఎలా చేస్తాడు? ఫీజు లేకుండా చేస్తాడా? లోపల రేపు పొద్దున టెస్టులు, రకరకాల టెస్టులు చేయాల్సి వస్తుంది. వాటంతరికి ఏం ఫీజులు పెడతాడు? బయట మార్కెట్లో ఒక టెస్టుకు 2000 ఉంటే మీరు 1000 రూపాయలకి పెడతారా? 500 పెడతారా? అలాగే రేపు మీరు డొనేషన్లు, అసలు మేనేజ్మెంట్ కోటా ఉందా లేదా? లేకుంటే లేదని చెప్పండి, ప్రభుత్వ కోటానని చెప్పండి. ఇవన్నీ క్లారిటీ ఇవ్వగలిగితే ప్రైవేట్ వాడు వచ్చి మరి ఎవరు ముందుకు వచ్చి వాళ్ళు లాభాపేక్ష లేకుండా కాలేజీలు తీసుకుంటారు చూడాలి. రైట్. ఇక్కడే ప్రభుత్వం చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఆ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్వహణ ప్రైవేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం సీట్లలో ఇదివరకు జగన్ పెట్టినటువంటి ఏ సిస్టమ్ అయితే ఉందో, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పాడో అదే విధానం అమలు చేస్తామని చెప్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ అమలు చేస్తారంటే మళ్ళీ ప్రైవేట్ రంగం కూడా ఎందుకు రావాలిగా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా అవి కట్టి ప్రభుత్వ పరంగా నిర్వహిస్తూ, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే దానికి అయ్యే ఖర్చులు, నెలకయ్యేటువంటి ఖర్చులు తిరిగి రాబట్టడానికి కొంత ఫీజులు, అంటే కాలేజీ, ఎక్కడ కాలేజీలో అడ్మిషన్స్ అంటే మామూలు ఫీజులు ఉంటాయి, డొనేషన్లు వేరు, ఫీజులు వేరు. డొనేషన్లు అంటే అనధికారంగా 1 లక్షల కోట్లు వసూలు చేస్తున్నారు. మామూలు ఫీజులు గవర్నమెంట్ ఫిక్స్ చేసి కడతారు. దాని వలన అలాగే ఆసుపత్రుల్లో ఓ రకం, ఇప్పుడు నేను ఇందాక చెప్పే కదా 2000 టెస్ట్ అవుతుందంటే 500 1000 పెట్టి అలా రెవెన్యూ తీసుకొచ్చి తిరిగి ప్రభుత్వం దానికి నిధులు ఇవ్వకుండా వాటి వలన వచ్చే నిధులతోనే వాటిని నిర్వహించాలా అనేది అది ఆయన ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అది అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా చేయగలిగితే ప్రభుత్వ కంట్రోల్ మొత్తం ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని నిర్ణయిస్తారు. ఇప్పుడు ఇది ప్రైవేట్ భాగస్వామికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒక టెండర్ వేసి కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్న తర్వాత ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం 100 కోట్లు తీసుకుపోయి 150 కోట్లు 200 కోట్లు మళ్ళీ ఎలా పెంచి మళ్ళీ బిల్లులు చేసుకుంటున్నారు కాంట్రాక్టర్లు. మరి ఎంటర్ అయినప్పుడేమో వాడు లెస్ చేస్తాడు, అన్ని ఓకే అంటాడు, అగ్రి అవుతాడు. తర్వాత ఏం చేస్తున్నాడు వాడు? చెప్పండి. ఏ వర్క్ అయినా సరే ఎస్టిమేట్ రేటు పెంచి అదే రేటుకు పని చేశారనేది ఒకటి చెప్పమనండి చూద్దాం. వర్క్ ఏదైనా చేశారేమో ఎవరైనా కాంట్రాక్టర్? చేయలేరు, ఎవరు చేయలేదు. ప్రతిదీ పెంచుకున్నారు. ఎలా పెంచుకున్నారు? గవర్నమెంట్తో కుమ్మక్కై పర్సంటేజ్లు ఇచ్చుకొని. అదే కదా కారణం. ఇప్పుడు ఇక్కడ వాడు ప్రైవేట్ ఓడ్ వస్తుంది. నా ప్రశ్న ఇదేనండి, నువ్వు ప్రైవేట్ ఓడికి ఏం కండిషన్లు పెడతారు?
చెప్పండి. అది దాన్ని నోటిఫికేషన్‌లో తర్వాత ఏంటి? ఎవరో ముందుకొస్తారు. వాళ్ళతో మీరు ఏం అగ్రీమెంట్ చేసుకుంటారు? ఏం కండిషన్‌లు పెడతారు? విద్యార్థులు ఇప్పుడు పేద విద్యార్థులు వచ్చి చేరాలి, చదువుకోవాలి అనే కదా కాలేజీ ఉద్దేశ్యం అక్కడ. మధ్య తరగతి వాళ్ళు రావాలి, చదువుకోవాలనే కదా ఉద్దేశ్యం. మరి ఏంటి ఆ ఉద్దేశం నెరవేరాలి అంటే మీరు ఏం కండిషన్‌లు పెట్టబోతున్నారు వాళ్ళకనే చెప్పాలి. ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ పరం చేయొద్దని ఎవరు అనటం లేదు. చేస్తే కనుక మీరు ఏంటి? వాళ్ళని ఎలా ఆపుతారు రేపు? వాడి దోపిడీని ఎలా ఆపుతారనేది ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి. రైట్. అంటే ఇక్కడ దేశంలో చాలా రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ పీపీపీ విధానం ఉంది. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా పీపీపీ విధానం ఉంది. ఎక్కడెందుకు మాట్లాడుతున్నారు? పీపీపీ అనేటటువంటిది కామన్ అన్నటువంటిది ప్రభుత్వం వైపు నుంచి వాదనలు వినిపిస్తున్నారు. సేమ్ టైం బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా దాన్ని సమర్థిస్తున్నారు. అది ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అయినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా ఒక రకంగా పరోక్షంగా చెప్పాలంటే లోకేష్ గారే నిర్ణయం తీసుకున్నారని నేనంటారు. తీసుకున్నారు. దాన్ని వ్యతిరేకించే శక్తి వీళ్ళకుందా? లేదు. వీళ్ళకు తలంచడం తప్ప ఏమీ లేదు. వీళ్ళు ఊరికేదో అలా పైకి ఉంటూ వాళ్ళు చెప్పేది వింటూ నేను కాదనటం లేదు. ఇక్కడ మీరు రేపు పొద్దున ప్రైవేట్ వాడు ఎంటర్ అయితే సరే, ఎక్కడో బీజేపీ రాష్ట్రాల్లో ఇచ్చారు, కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఇచ్చారు అంటే వాటిని స్టడీ చేయండి. స్టడీస్ అక్కడ ఏం మేలు జరుగుతుందో కూడా అది కూడా చెప్పండి. కనీసం ఒక కాలేజీ స్టడీ చేసి ఇదిగో మా బీజేపీ రాష్ట్రాల్లో ఇలా పీపీలో ఇదిగో ఈ విధంగా పనిచేస్తున్నది, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు, దోపిడీ జరగటం లేదు అని చెప్పి అక్కడ ఏం అమలు పరుస్తున్నారో అది ఒకటి చెప్పండి, చూద్దాం. ప్రజలకు చెప్పి మాట్లాడండి. అది చెప్పడం లేదు కదా. నేనైతే వెళ్ళేవాడిని. పలానా స్టేట్లో పలానా కాలేజీలో ఈ పీపీపీ విధానం వలన ఈ లాభాలు జరుగుతున్నాయి, ప్రజలు ఏం నష్టపోవటం లేదు అని అని ఏమైనా చెప్పారంటే నేనైతే వినలే. చెప్పండి. అలాగే రేపు పొద్దున మీరు ఎవరికైతే ఇవ్వబోతున్నారో వాళ్ళకు మీకు అగ్రిమెంట్ ఏంది, వాడిని ఎలా కంట్రోల్ చేస్తారో చెప్పండి. అది కావాలి కదా. ఇప్పుడు వాడు ఎంటర్ అయిన తర్వాత మీరు క్యాన్సిల్ చేయలేని పరిస్థితి వస్తుంది. వాడు అగ్రిమెంట్లో వచ్చారా క్లియర్గా అన్ని రాసుకుంటారు. వాళ్ళు ఊరికే ఎంటర్ కాదు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఎలా జరుగుతున్నది అంటే ఈవెన్ తెలంగాణ కానీ ఒక రాష్ట్రం అని కాదు, ఆంధ్ర కానీ 2 రాష్ట్రాల్లో కూడా టెండర్ల యొక్క కండిషన్లు ఏమేమి ఉండాలన్నది కూడా ఈ యొక్క ప్రైవేటు భాగస్వామ్యం ఎవరైతే అవుతున్నారో వాళ్ళు తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తున్నారు. ఈవెన్ కాంట్రాక్ట్ వర్కులు కూడా కాంట్రాక్టర్లు తయారు చేసి ఇలా పెట్టండి అని, అది ప్రభుత్వం తయారు చేసినట్టు రూపొందించి వాళ్ళతో కుమ్మక్కైపోయి వదులుతున్నారు. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ అలాగే జరుగుతున్నాయి. నిర్మాణ పనులు, ఇప్పుడు అమరావతి నిర్మాణ పనులు అలాగే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా అలాగే జరుగుతుంది. వాడు బెనిఫిట్ వచ్చే విధంగా వాడు రూపొందిస్తాడు, దాన్ని మీ చేతిలో పెడతాడు. మీరు వాడిని పిలిపించుకుంటారు. ముందుగానే వాటితో నువ్వే దీనికి ఈ కాలేజీకి నువ్వు అని ముందుగానే ఫిక్స్ చేసుకొని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. పోటీ అనే ఉండదు. నేను మళ్ళీ చెప్తాను చూడండి, రేపు పొద్దున్న మీరు ఎవరన్నా వేశారు అంటే ముందుగానే వీళ్ళందరూ ఫిక్స్ చేసుకొని ఎవరు ఏ కాలేజీ అనేది మాట్లాడుకొని వాళ్ళేమో మేము పెట్టుబడి పెడతామని ఒకరు పెడితే కావాలని ఇంకొకరితో అంతకంటే తక్కువ పెట్టుబడి పెడతామని కండిషన్ ప్రకారం కొంచెం వాడు మైనస్ పాయింట్ చేసి వాడికి వచ్చేటట్టు అంతా రూపొందించుకొని రేపు పొద్దున ఇదిగో ఇలా వచ్చాయి మేము ఇలా చేసామని చెప్తారు తప్ప ఇందులో నిజాయితీ ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. రైట్. మరొక ప్రధానమైన అంశం జాతీయ అంశాల్లో చూసుకుంటే ఇవాళ అకస్మాత్తుగా 2 దళాలకు సంబంధించి ఆర్మీ చీఫ్ చౌహాన్ కావచ్చు, సైనిక చీఫ్ చౌహాన్ కావచ్చు, రెండో వైపున సింగ్ ఎవరైతే ఎయిర్ ఫోర్స్ చీఫ్ సింగ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందులో సింగ్ చేసుకొచ్చినటువంటి వ్యాఖ్యలు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కీలకమైన స్థావరాలు ధ్వంసం చేయడమే కాదు, 300 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం, F-16 యుద్ధ విమానాలు 5 కూల్చామన్నారు. ఇప్పటిదాకా అసలు ఆ మాట బయట పెట్టలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారి బయట పెట్టారు. ఎందుకు ఇలా? అంటే ఒకటి, ఇంత మనము యుద్ధం ఆపి
ఎందుకు నష్టం జరగాలి? యుద్ధం వలన మనకు నష్టం జరుగుతుంది, వాళ్ళకు నష్టం జరుగుతుంది. సరే, వాళ్ళు తగ్గారు కాబట్టి ఒక అడుగు మనం యుద్ధం ఆపుకున్నాము. వాళ్ళు వాళ్ళే ప్రతిపాదన పెట్టారు, ఆగిపోయింది. అట్లని టెర్రరిస్టులు మంది ఇప్పుడు మొన్ననే టెర్రరిస్టులు ఎంటర్ అయితే ఎన్కౌంటర్ అయిందే లేదా? ఎక్కడి నుంచి వస్తున్నారు మరి వాళ్ళు? కొంతమంది దొరికారు, కొంతమంది వచ్చారు, ఎన్కౌంటర్ అయ్యారు. అంటే వాళ్ళ విధానం ఏం ఆగలేదు కదా. ఎక్కడైతే తీవ్రవాదులు పెంచి పోషిస్తున్నారో ఆ స్థావరాలలో అవి ఏమైనా మూసేశారా? వాటిని ఏమైనా కూల్చేశారా అంటే లేదు కదా. ఇవాళ ఆర్మీ చీఫ్ అదే చెప్తున్నాడు కదా. మీరు హెచ్చరిక ఇచ్చాడు. మీరే మీ యొక్క అక్కడ ఏవైతే తీవ్రవాద స్థలాలు ఉన్నాయో అవి కూల్చేయండి, అవి లేకుండా చెయ్యండి అని చెప్తున్నాము. లేదు అంటే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2 జరిగి తీరుతుంది అని చెప్తున్నాడు. సరే, మీరు అన్నట్టు యుద్ధ విమానాలు మేము కూల్చేసాము అంటే ఇప్పుడు యుద్ధ నీతిలో భాగంగా కొన్ని అంశాలను బయట పెట్టచ్చు, కొన్ని అంశాలను ఆలస్యంగా కూడా బయట పెడతారు. ఎందుకంటే హడావిడిగా అన్ని ఏదో జరిగిపోతుంది అనేది చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో రెచ్చగొట్టినట్టు అవుతుంది. అలా ఉండకూడదు అనేది ఒక వ్యూహం బాగుంటుంది. ఎప్పుడు యుద్ధాలు జరిగినా కూడా ఇప్పుడు ఇతర దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి అన్ని చెప్తున్నారు, వాళ్ళు చెప్పడం లేదు. వాళ్ళు కూడా ఆలస్యంగా కొన్ని బయటకు వస్తాయి. అందువలన వ్యూహం ఉంటుంది, అది వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వ పరంగా మనం ఇప్పుడు హోంశాఖనో లేకపోతే విదేశాంగ మంత్రో ఏం చెప్పలేదు కదా. ఇది వాళ్ళకు ఆర్మీ చీఫ్ ఫ్రీడమ్ ఇచ్చారు. ముందు నుంచి చెప్తున్నాడు ప్రధానమంత్రి గారు, మేము వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చాము, వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకొని వాళ్ళు అమలు చేస్తారో చేయమన్నాము, వాళ్ళు చేస్తున్నారు అని చెప్పారు తప్ప వాళ్ళ యొక్క వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే దాంట్లో వాళ్ళు ఇంటర్వ్యూ కాలేదు. రాజకీయంగా ఇంటర్వ్యూ కాలేదు, ప్రభుత్వ పరంగా కూడా కాలేదు. అయితే ఆర్థిక వనరులు పుష్కలంగా సమకూర్చారు. ఇదిగో మేము యుద్ధ విమానాలు కొనాలి, ఈ ఎక్విప్మెంట్ కొనాలి, ఈ ఆయుధాలు కొనాలంటే దానికి నిధులు కేటాయించారు. సరే, అన్ని విధాలుగా మనం అన్ని సమకూర్చున్నామని అనుకుంటున్నాను నేనైతే. నాకున్న సమాచారం అంటే అప్పుడప్పుడు టీవీలలో చూసిన దాన్ని బట్టి ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఈ నిమిషంలో యుద్ధం వచ్చినా కూడా పోయి దాడి చేసే దానికి సిద్ధంగా ఇవాళ మనము ఉన్నాము. నమ్మడం లేదు మనం పాకిస్తాన్ని. ఎందుకు? అమెరికా ప్రోత్సహిస్తుంది, నో డౌట్ దాంట్లో. ఒకప్పుడు రష్యా ప్రోత్సహించేది, ఇప్పుడు అమెరికా ప్రోత్సహిస్తుంది. అందువలన అన్ని విధాలుగా రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నప్పుడు ఇక్కడ నీకు రాజకీయంగా ఇక్కడ ఎన్నైనా ఎవరన్నా మాట్లాడుకోండి. ఇప్పుడు మన కూలిపోయాయని దాన్ని బయట పెట్టలేదని మాట్లాడారు లేదా కాంగ్రెస్ వాళ్ళు? అయ్యో ఏమి కూల్చలేదయ్యా వాళ్ళు, మనమేంటే లేదు అన్నారు కదా. కొన్ని పాకిస్తాన్ ఏమైనా చెప్పాడు పలాని విజువల్ చూపించి ఇప్పుడు అక్కడ కూల్చారు అంటే వాళ్ళ దేశంలో మన యుద్ధ విమానం కూలిపోయిందంటే వాళ్ళకి విజువల్ దొరుకుతుంది కదా. కూలిపోయింది దొరకదా? మన దాంట్లో కూలితే మనం రహస్యంగా పెడతాము, వాళ్ళ దాంట్లో కూల్చే రహస్యంగా ఎందుకు పెడతారు? వాళ్ళు చూపించారా ఎప్పుడన్నా? చూపించి ఇదిగో ఇండియావి ఇప్పుడు మేము కూల్చేసామని ఏమన్నా చెప్పారా? ఎప్పుడు చూపలేదు వాళ్ళు. అందువలన ఇక్కడ ఇవాళ మనము ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2కు రెడీగా ఉన్నామని ఎంత తీవ్రంగా ఆయన చెప్పాడు అంటే మళ్ళీ ఒకసారి హెచ్చరిక మనం పాకిస్తాన్ చేశాం. అదే నీ యొక్క తీవ్రవాద సంగతి ముందు చెప్పు, నువ్వు కూల్చే నీ స్థావరాలు, లేకుంటే మేము వచ్చి కూలుస్తాము అని దాని అర్థం. చూడాలి ఏం జరుగుతుంది అని. ఇప్పుడు స్థావరాలు కూల్చాలి అంటే మనం కొన్ని స్థావరాలు మనం యుద్ధంలో కూల్చాం కదా. తీవ్రవాద స్థావరాలు అన్ని విజువల్ కూడా చూపించారు కదా కూల్చారని. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఇంకా కొన్ని చోట్ల స్థావరాలు ఉన్నాయి. దానికి నిదర్శనం ఇదే. మళ్ళీ మన దేశంలో ఎంటర్ అవుతూనే ఉన్నారు కదా టెర్రరిస్టులు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? అక్కడి నుంచే కదా వచ్చారు. ఎట్లా వస్తున్నారు? వాళ్ళని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదు, ఆ స్థావరాలన్నీ రిమూవ్ చేయలేదు అనేది కదా మన ప్రశ్న. రైట్. అంటే F-16 వాళ్ళు అమెరికా కానీ పాకిస్తాన్ కానీ రఫేల్ కూల్చామని ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చింది. చైనా మీడియా కూడా అదే ప్రచారం చేసుకొచ్చింది. అట్లాంటిది F-16 కూల్చడం అంటే ఆషామాషి కాదు, అది కూడా 5 యుద్ధ విమానాలు కూల్చడం అంటే. దాన్ని దాచడం అన్నది అమెరికాకు మనం ఇచ్చినటువంటి అవకాశమా? అమెరికాని బద్నాం చేయకుండా కానీలే అని ఇప్పుడు ఇక విరక్తి చెంది బయట పెట్టారనుకోవాలా? అమెరికా మనం చూడవే, మా సంగతి చూడని చెప్పడమే. ఇప్పుడు
ఈ యుద్ధ విమానాలు కూల్చడం వల్లనే వాళ్ళు భయపడిపోయి యుద్ధాన్ని ఆపేసుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఆ విషయం బయటకు వచ్చింది కాదు, చిన్న విషయం కాదు కదా. ఎన్ని ఉంటే వాళ్ళ దగ్గర అవి కూలిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వచ్చి మన మీద దాడి చేయగలుగుతారు? ఇక్కడ ఇది అమెరికా కూడా పెద్ద షాక్ లాంటి విషయమే కదా ఇది. ఇప్పుడు వెల్లడించిన విషయాలు ఇప్పుడు మనం వెల్లడించామంటే మన దగ్గర ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఉంటాయి. ఆధారం లేకుండా ఒక ఆర్మీ చీఫ్ అలా ఎందుకు చెప్తాడు? చెప్పడు కదా. ఇప్పుడు రాజకీయంగా మాట్లాడారంటే ఏదో మాట్లాడుతున్నారని నిందలు వేయచ్చు, కానీ వాళ్ళ మీద నిందలు వేయడానికి అవకాశమే లేదు కదా. రైట్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.1 చౌహాన్ చెప్తున్నటువంటి దాని ప్రకారం ముందే చెప్తే అక్కడ వాళ్ళు ఎలర్ట్ అవుతారు కదా, అట్లాగా ఎలర్ట్ అవ్వాలని చెప్పారా, లేకపోతే ఏదన్నా యుద్ధం చేయబోతున్నామన్నటువంటి ఫిక్స్డ్ ఒపీనియన్తో ఉన్నారా? ఇది ఒకటి ముందు అలర్ట్ చేయడం, ఏదైనా చెప్పి చేయాలంటుంటారు కదా మన వాళ్ళ పెద్దలు కూడా. అలర్ట్ చేస్తున్నారు, జాగ్రత్త, మీ దగ్గర స్థావరాలు ఇంకా ఉన్నవి, తీవ్రవాద స్థావరాలు, మళ్ళీ మా దేశంలో ఎంటర్ అవుతున్నారు, మీరు వాటిని మీరే కూల్చేయండి అని చెప్పాడు ఇవాళ ఆయన. అంటే దాని అర్థం ఏమి? మీరు కూల్చకపోతే, వాళ్ళు కూల్చితే మనకు సమాచారం ఇస్తారు, తెలిసిపోతుంది కదా మేము ఇవన్నీ కూల్చామని. లేదా కూల్చలేదు, ఆ స్థావరాల నుంచి అక్కడి నుంచి ఖాళీ చేపించేసినాము, ఎవరు లేరు అక్కడ అని చెప్పాలి. ఇప్పుడు పాకిస్తాన్ రియాక్షన్ ఏమొస్తుందో చూడాలి. సాయంత్రం కానీ రేపు కానీ వస్తుంది, రాకుండా ఏముండదు, దాన్ని చూడాలి. దానికి ఏం సమాధానం చెప్తారు. వాళ్ళు తప్పించుకునేది చెప్పినా మన దగ్గర అక్కడ తీవ్రవాద యొక్క స్థావరాల విజువల్స్ లేకపోతే సమాచారం సేకరించే ఉంటారు రకరకాల మార్గాల్లో. అవి ఉన్నాయి అంటే ఆ యొక్క సమాచారము దగ్గర పెట్టుకునే మాట్లాడుకుంటాడని నేను అనుకుంటున్నాను. లేకుండా ఊరికే ఎందుకు మాట్లాడతాడు? ఎవరు చెప్పారు మీకు మా దగ్గర స్థావరాలు ఎప్పుడు ఉన్నాయి, మీరే కొనుక్కులు చేశారు, ఎక్కడో పారిపోయారు అందరూ, ఎవరు లేరు ఇక్కడ తీవ్రవాదులు అని చెప్పొచ్చు వాళ్ళు. అందువల్ల మన దగ్గర కొంత ఆధారం ఉంచుకొనే చెప్పి ఉంటాడని నేను హెచ్చరించాడని అనుకుంటున్నాను. ఇది హెచ్చరిక లాంటిదే. హెచ్చరిక చేసి ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా రేపు పొద్దున మనం అడిగి సడన్ గా మీరు ఎందుకు దాడి చేశారని మనల్ని క్వశ్చన్ చేస్తారు కదా అంతర్జాతీయంగా. మనం కూడా అన్ని దేశాలతో సఖ్యత పాటిస్తూ ఉన్నాం కదా, శాంతి కోసం కూడా పాటుపడాలనేది ఉంది కదా, రకరకాల అంతర్జాతీయ సంస్థల్లో భాగస్వామిగా కూడా ఉన్నాం కాబట్టి ముందు హెచ్చరిక చేస్తున్నారు. చూడు మేము చెప్పాము కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు, లేకపోతే వాళ్ళు ఎందుకో ఇలా నెగిటివ్ చెప్తున్నారు అని చెప్పి ఆల్ ఆఫ్ సడన్ ఖచ్చితంగా స్థావరాల మీద దాడి జరుగుతుందా లేకుంటే పీఓకే మీదకి వెళ్తారా అనేది చూడాలి. అది చాలా ఇంపార్టెంట్. నేనైతే భావిస్తున్నాము దాని ప్లాన్ ఏమైనా చేసి ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా తీవ్రవాదులు పీఓకేలోనే ఉన్నారు అనే సమాచారం చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నారు. చాలా రోజుల నుంచి ఆ పీఓకేలోనే ఉన్నారు అని. ఎందుకంటే పీఓకేలో దగ్గర మన ఇండియాకి ఎంటర్ కావచ్చు ఈజీగా అని. అందువల్ల చెప్పలేము. ఇప్పుడు ఆ మధ్య కాలంలో ఒక 15 రోజులు 20 రోజుల కిందట ఏదో పీఓకి స్వాధీనం చేసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. చెప్పలేము, ఏదైనా జరగడానికి అవకాశం ఉందేమో మరి. రైట్. అంటే పాకిస్తాన్ సైనిక చీఫ్తో పదే అమెరికా అధ్యక్షుడు మీటింగ్లు అవుతున్నాడు, ప్లస్ ఆయన అభినందనల మీద అభినందనలు తెలియజేస్తున్నాడు. అంటే పాకిస్తాన్కి తమ సంపూర్ణ మద్దతు ఉందని చెప్తున్న సందర్భంలో ఈ 2 స్టేట్మెంట్స్, ఒకటి F-16లను కూల్చాము, పాకిస్తాన్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టామని సింగు, అట్లాగే ఆపరేషన్ సింధూర్ 2.1 సిద్ధంగా ఉండమని సైన్యానికి చౌహాన్ పిలుపు. ఈ రెండింటి కోఆర్డినేట్ చేస్తే ఏమనిపిస్తోంది? అదే ఇప్పుడు అమెరికా రేపు పొద్దున బహిరంగంగా ఆయుధాలు అమ్ముకున్నారంటే అది వేరే అంశం, అది బిజినెస్ అంటారు. అలా కాకుండా సైన్యాన్ని పంపించడమో, యుద్ధానికి సంబంధించినటువంటి పరికరాలు, విమానాలు వాళ్ళకు హెల్ప్గా పంపించడము, ఇవన్నీ చేశారనుకోండి, అంతర్జాతీయ సమాజం ఊరుకుంటుందా? రేపు చైనా ఊరుకుంటుందా, లేకుంటే రష్యా ఊరుకుంటుందా? చెప్పు. వాడన్నా ఎక్కడో దూరం ఉన్నాడు, అమెరికా రష్యా పక్కనే ఉండేది, చైనా పక్కనే ఉన్నాయి. ఊరుకుంటారా వాళ్ళు? ఇప్పుడు అమెరికా యొక్క ట్రంప్ విధానాన్ని చైనా ఇవాళ ఒప్పుకోవటం లేదు, రష్యా ఒప్పుకోవటం లేదు. మనకు దగ్గరయ్యారు వాళ్ళు. ఒకప్పుడు మనకు దూరంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు దగ్గరయ్యారు. దగ్గరైనప్పుడు వాళ్ళ సహాయం మనకు అందకుండా ఉంటుందా? ఆ మాత్రం అమెరికా అంచనా వేయలేదా? వేస్తుంది కదా. అంత ఈజీ కాదు. నేను అనుకుంటున్నా అమెరికా అంత ఈజీగా రెచ్చగొట్టి పాకిస్తాన్ని మన మీదికి ఉదిమి వాళ్ళు ఏదో వాళ్ళకి సహాయం చేస్తారని నేనైతే అనుకోవటం లేదు. మళ్ళా
ఆ పిచ్చి పని చేస్తే నేనే యుద్ధం ఆపేనని చెప్పిన ట్రంప్ రేపొద్దున తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? అంతర్జాతీయంగా అందరు క్వశ్చన్ చేసే తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? వాళ్ళ దేశంలోనే క్వశ్చన్ చేసే తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? నేనే యుద్ధం ఆపేనాడు మళ్ళీ యుద్ధాన్ని ప్రోత్సహిస్తాడా? రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, సాధారణంగా మనకి ఇట్లాంటి ఇష్యూస్ అప్పుడు వాడే పదం ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అన్నటువంటిది. బీహార్ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇంకో 4-5 రోజులు వస్తుందనగా ఈ స్టేట్మెంట్స్ ఈ సైన్యం వేస్తోంది. కానీ దానికోసం ఒకవేళ పొరపాటున యుద్ధం ప్రారంభించిన దానికోసమే చేశారన్నటువంటి వాదాన్ని రాహుల్ లాంటి వాళ్ళు తెర మీదకి తీసుకురారా? దాన్ని వీళ్ళు ఎలా చూస్తారు? కాదండి, జనరల్ ఎలక్షన్స్ వచ్చాయంటే దేశవ్యాప్తంగా రాజకీయ బెనిఫిట్ పొందడానికి ఇలా ప్రకటించారని అనొచ్చు. బీహార్ ఒక స్టేట్ ఏంటి అక్కడ? అది అసెంబ్లీ పార్లమెంట్ గా జరిగేది, అసెంబ్లీ ఎన్నికలు జరిగేది. ఇంత పెద్ద ఇష్యూను ఒక అసెంబ్లీలో అది 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 దాన్ని రిఫ్లెక్ట్ అయిపోయి అక్కడంతా పోయేమో అని ఓట్లు వేసేస్తారు వచ్చి. పార్లమెంట్ ఎన్నికలు జనరల్ ఎన్నికలు వస్తే యువతలో ఎక్కువగా యువత ఎక్కువ రియాక్ట్ అవుతుంది కాబట్టి ఏదైనా ఆకర్షించడానికి అలాంటి ప్రయత్నాలు చేస్తారంటే నమ్మాలి. కానీ ఆఫ్టర్ ఆల్ అసెంబ్లీ బీహార్ ఎన్నికల గురించి దాని స్టేట్మెంట్ ఇప్పుడు ఇచ్చారని చెప్పుకోవాలని చెప్పారు అని అంటే ఇది కరెక్ట్ అయితే కాదు. రైట్. యుద్ధానికి పబ్లిక్ సిద్ధం కావాలంటారా ఫైనల్గా? పబ్లిక్ అంటే ఇప్పుడు ఇప్పుడు మనం మన మన బాధ్యత ఏంది? టెర్రరిస్టులు అంతం కావాలి. పాకిస్తాన్ ఎప్పుడు మన మీద నిప్పులు కక్కకూడదు. ఎప్పుడు దొంగ దెబ్బ తీసి ఎంతమందిని అమాయకులు చంపారో మనందరికి బాధ ఉంటుంది కదా. బాధ ఉన్నప్పుడు రేపు పొద్దున అలాంటివి తిరిగి జరగకుండా అసలు మన దేశంలో ఎంటరే కాకుండా టెర్రరిస్టులు ఉండాలనేది మనం కోరుకున్నప్పుడు మనం ఖచ్చితంగా నైతికంగా మనం సమర్థించాల్సిందే. రేపొద్దున అవసరమైతే మనం ఆర్థిక సాయమైన ప్రతి ఒక్కరు ముందుకొచ్చి గతంలో చేశారు కదా. యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజలు ఆర్థిక సాయం కూడా చేశారు ఎవరికి వీలున్న మేరకు అంతా. ఇప్పుడు పిలుపు కూడా ఇచ్చేది. ఇప్పుడు సైన్యం కొత్తగా పిలుపు ఏమిచ్చింది నేను చూశాను నోటిఫికేషన్లు కూడా. ఏమీ ఉండవు, ఎవరైనా మీరు సైన్యంలో చేరాలనుకుంటే డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టేయండి. మీ యొక్క ఆరోగ్య పరిస్థితులను చూసి మీ వయస్సును చూసి మేము చేర్చుకుంటాము, ఇందులో కుల మత భేదాలు లేవు అని చెప్పి ప్రకటన చేశారు. ఎంతమంది చేరుతున్నారో తెలీదు, స్టార్ట్ అయిపోయి ఉంటాయి. అందువల్ల అప్లికేషన్లు పెట్టుకుంటుంటే వాళ్ళు పిలుస్తున్నారంటే చూడాలి ఎంతమంది. ఇప్పుడు ఎందుకు పిలిపించారు మరి? మన సంఖ్య ఇంకా పెరగాలిగా. అన్ని ఇప్పుడు గతంలో ఏంటి, సైన్యంలో చేరాలి అంటే ఇన్ని నిమిషాల్లో ఇంత పరుగులు చేయాలి అని ఇలా రకరకాల బాడీకి సంబంధించి టెస్టులు పెట్టేవారు. ఆ టెస్టులలో 1 ఇంచి తేడా వచ్చినా కూడా హైట్లో కానీ 1/2 ఇంచి తేడా వచ్చినా కూడా రిజెక్ట్ చేసేవారు. అలాగే జంపింగ్ లో కానీ పరిగెత్తే వాటిల్లో కానీ 1 అడుగు తేడా వచ్చినా కూడా రిజెక్ట్ చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా టోటల్ గా ఫ్రీ వదిలేశారు. జస్ట్ మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మాత్రమే మేము చూస్తాము పరీక్షలు చేసి, అంతే. అంటే ఎందుకు అలా? అది కూడా అంటే కొంతమందికి ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఇతర జబ్బులు పెద్ద జబ్బులు ఉండొచ్చు. అలాంటి వాళ్ళని తీసుకుంటే ప్రయోజనం ఉండదు కాబట్టి జస్ట్ హెల్త్ చెకప్ చేసి తీసుకుంటాము అనే దాని మీద వచ్చారు కదా. ప్రభుత్వం కేంద్రం ముందుకు వచ్చింది కదా. అందువలన ప్రజలు చేరాలని ఉత్సాహం అనేటువంటి వాళ్ళందరూ చేరిపోతారు, బలం పెరుగుతుంది. ఇవన్నీ యుద్ధ వ్యూహంలో భాగంగానే నడుస్తున్నాయని నేను అనుకుంటున్నా. మనము ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఏ నిమిషంలో అయినా సరే మేము రెడీగా ఉన్నాము. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా 1 minute లో వాడు పాకిస్తాన్ మన మీదకి వచ్చాడంటే మనం దాడి చేయడానికి రెడీగా ఉన్నామంటే దాని అర్థం ఏంటి? అన్ని యొక్క ఈ వ్యవస్థలు అంటే యుద్ధానికి సంబంధించినటువంటి నేవీ కానీ ఆర్మీ కానీ అన్ని వ్యవస్థలు అప్ టు డేట్, మినిట్ రెడీగా ఉన్నాయి అని దాని అర్థం. వెంటనే 5 నిమిషాలు కూడా పట్టదు, 1 minute లో మనం స్టార్ట్ అయిపోతాయని ఉన్నారు అంటే పాకిస్తాన్కి భయం పుట్టుకోలేదా? పుట్టుకొని ఎవరు మూసుకొని ఉన్నారు కదా. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఆర్మీ చీఫ్ చాలా క్లియర్ గా ప్రకటించాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ యొక్క రియాక్షన్ ఏంటి అనేది, లేదా అమెరికా రియాక్షన్ ఏంటి అనేది కూడా చూడాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే అకస్మాత్తుగా యుద్ధ మేఘాలు అల్లుకున్నాయనాలా, లేకపోతే గనక ఆపరేషన్ సింధూర్ 2.0 అనేటటువంటిది టెర్రరిస్టుల్ని మళ్ళీ మేపడానికి సిద్ధపడుతున్నటువంటి పాకిస్తాన్కి వార్నింగ్ అనాలా అన్నటువంటిది ఒక కీలకమైన అంశం. అది ఇవాళ హాట్ టాపిక్లో వన్ ఆఫ్ ద టాపిక్. ఇంకొకటి జనం దగ్గరికి ఎస్పెషల్లీ మెడికల్ కళాశాలకి వెళ్తూ ఉండటం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి. దీని మీద వన్ ఆఫ్ ద ఒపీనియన్ లక్ష్మణ్ గారు మన ముందు వచ్చింది.